హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ అయితే నామినేషన్స్ ఓటింగ్ పరంగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో తనుజ, దివ్య నేను జరిగిన కాన్వర్సేషన్ మాట్లాడుకుందాం. సో వాళ్ళిద్దరిలో చిన్న టాస్క్, కెప్టెన్సీ టాస్క్లో ఉండకూడదని దివ్య తన ఫీలింగ్ పరంగా తనుజని తీసేసింది. సో తనుజ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి. సో ఇక్కడ తనుజ ఓవర్గా రియాక్ట్ అయిందని నేను అనుకుంటాను. సో ఇక్కడ దివ్య తప్ప అనిపించలేదు, దానికి నేను మాట్లాడిందో తనుజ. సో ఆ రియాక్ట్ అనడం, అతను అనడం వల్లనే తను కూడా అంత రియాక్ట్ అయ్యింది. సో ఫైనల్గా ఇద్దరు ఎవరు తప్పు చూసుకుంటే తనుజ తప్ప ఇక్కడ ఆయన నా పరంగా చూసుకుంటే. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఓటింగ్ పరంగా చూస్తే చాలా లీస్ట్ ఓటింగ్తో దివ్య అయితే ఉంది. సో ఈ వీక్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది తను. అంటే బిగ్ బాస్లోకి వెళ్ళడమే ఒక గ్రేట్ టాలెంటెడ్. సో అందరికి ఆపర్చునిటీస్ రావు, తనకు వచ్చింది కాబట్టి బిగ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో అన్ని వీక్స్ తను ఓటింగ్ పరంగా ముందుకు వచ్చింది కాబట్టి కొంచెం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఈ వీక్ అయితే సంజన గారు, దివ్య ఇద్దరిలో హోరా అయితే జరిగింది, హోరాహోరీగా వస్తుంది వెళ్ళడానికి. ఫైనల్గా సంజనతో పోల్చుకుని దివ్యకి ఓటింగ్ పరంగా చాలా తక్కువ వచ్చింది. సో ఫైనల్గా దివ్య అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి 95%. సో అనివార్య కొనుగోలు చేంజెస్ ఒకవేళ బిగ్ బాస్ చేయాలనుకుంటే, సో ఇప్పుడు ధనుజ దివ్య ఓవరాల్గా ఫైటింగ్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ దివ్యను ఉంచాలనుకుంటే సంజన తీసేయచ్చు. సో మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. కొన్ని ఆడియన్స్కి పరంగా చూసుకుంటే చెప్పలేం కానీ, సో 50-50 ఛాన్స్ చేసుకోలేము. సో నా పరంగా చూసుకుంటే 3 వీక్ అయితే దివ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఇంకా మరి కొద్ది రోజులనే బిగ్ బాస్ సీజన్ 9 అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టాప్ 5లో అయితే కళ్యాణ్ ఉంటారు, తనుజ ఉంటుంది, సుమన్ శెట్టి ఉంటారు, ముగ్గురు, కళ్యాణ్ నలుగురు. సో నలుగురు ఉంటారు, ఒకరో లాస్ట్ కన్ఫర్మ్ టాప్ 5లో ఉండే కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పలేము. సో ఫైనల్గా అయితే ఈ వీక్ అయితే దివ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి నా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.